తెలంగాణ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యత కలిగిన తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు PhD చేసుకున్నాడు. ఇట్లాంటి తమ్ముడు గత 2.5 ప్రభుత్వంలో జరుగుతున్న అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయట పెడుతున్నాడు, అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఒక పనికిమాలిన కేసు నాలుగేళ్ల కంటే తక్కువ శిక్ష స్టేషన్లోనే బెయిల్కి పంపించాల్సి, కానీ జైల్లో పెట్టి 12వ రోజు జైల్లో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్ ఇలాగే క్రమేపీ వరుసగా చేస్తున్నాడు ఈ పని అని చెప్పి కేసులు పెట్టి దాదాపు 35 కేసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోటీలో జరిగినాయి. అందులో మిస్ ఇంగ్లాండ్ని వేధించింది కాంగ్రెస్ నాయకులు, అమ్మాయిని సెక్షువల్ హరాస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీలు వాటికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యారని చెప్పి అది బయటకు తీసుకొస్తే మరొకటి రేవంత్ రెడ్డి గారి ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు వీళ్ళ సోదరులు పరువు ఉంటే కదా ఆయనకు అసలు సిగ్గు ఉంటే లజ్జ ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్న ముఖ్యమంత్రి గారు ప్రజలేమనుకుంటున్నారు? ఆ నాయకులను వేధించినంత మాత్రాన మాకు తాత్కాలికంగా కానీ భయపడేది లేదు. 420 హామీలు 13 అమలు హైకోర్టు తీర్పిచ్చింది అబ్బాయిని అరెస్ట్ చేయొద్దు. అయినప్పటికీ హైకోర్టు తీర్పులు తుంగలతో దాని మీద వాళ్ళ కంటెంప్ట్ కూడా పోతా ఉన్నాం. హైకోర్టు తప్పకుండా ఈ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేస్తారు. మా ఇళ్ల మీదకి వచ్చి మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం, మా ఫోన్లు హ్యాక్ చేయడం, 12 మంది హ్యాకర్లను తెచ్చి మన హ్యాకర్లను తెచ్చి హ్యాక్ చేయడం, అందులో ఏ రకంగా మరి ఏమేమి ఎవరెవరితో సంభాషిస్తున్నారు ఇవాళ అబ్జర్వేషన్ లో పెట్టడం, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పర్వం ఏదైతుందో దీనికి భయపడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది రేవంత్ రెడ్డిని, ఇంతకింత చెల్లించుకుంటాం, ఇంతకింత నువ్వే బాధపడే రోజు వస్తుంది. ఈ హ్యాకింగ్లు, ఈ ట్యాపింగ్లు, ఈ డ్రామాలు, ఈ జైళ్లు ఈ బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టి రైతులు అల్లాడిపోతున్నారు. వాళ్ళని రాష్ట్రంలో అరాచక పర్వం జరుగుతూ ఉన్నది, నేరం పెరిగిపోతా ఉంది. దాన్ని నువ్వే హోంమంత్రి, మరి ఆ పని చేయకుండా ఇవాళ ఈ పని ఏదైతే చేస్తా ఉన్నావు మమ్మల్ని వేధించే పని, దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటానని చెప్తూ ప్రశాంత్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ కోసం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వారియర్స్ వారికి నేను శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఏది జరిగినా బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి
మాజీ ఐపీఎస్ అధికారులు మనతో ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు. న్యాయం ఉంది, ధర్మం ఉంది ఈ దేశంలో. ఆయన దేవుడు ఉన్నాడు. తప్పకుండా మన పోరాటం ఫలిస్తుంది. ధైర్యంగా ఉండాలని కూడా కోరుతున్నారు. సహకరించిన మీడియా కూడా ప్రత్యేకంగా ఇలాంటి నేరాలు, ఘోరాలు, అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, ప్రభుత్వం చేస్తున్న వివక్ష ఇవన్నిటిని బయటపెట్టిన మీడియా కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మా సోదరుడు అన్న కిషాన్ గారు విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ యువతార మంత్రిగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి పోరాటంలో ముందుండి నడిచి తర్వాత క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన బాధ్యత కలిగిన సోదరుడు. స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది. అలాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పనిచేస్తారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయటపెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసు, ఆయన పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిలించి పంపించాల్సిన కేసు. కానీ జైల్లో పెట్టి 12వ రోజు జైల్లో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఈ అబ్బాయి ఇలాగే క్రమేపీ వరుసగా చేస్తున్నాడు ఈ పని అని చెప్పి కేసులు పెట్టి దాదాపు 35 కేసులు. అవి కేసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రపంచ సుందరి పోటీ వేధించింది. 2 కాంగ్రెస్ నాయకులు అమ్మాయిని సెక్షువల్లీ హరాస్ చేసినారు అని ట్వీట్ చేస్తే ఒక కేసు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు, వారి బినామీ కంపెనీలు, వాటికి సంబంధించిన భాగోతాన్ని బయటపెడితే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి బావమర్ది సుజన్ రెడ్డికి అమృతిలో కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యారు అని చెప్పి అది బయటకు తీసుకొస్తే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో రంగారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారి వీళ్ళ సోదరులు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆయన చావుకు కారణమైనారు అని చెప్పి మరి బయట పెడితే దానికి 25 కేసులు తమ్ముడు మన్నె కిషాన్ ఇవాళ తనతో పాటు ఒక 10 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టి వారి కుటుంబ సభ్యులకు క్షోభ కలిగించడమే కాకుండా